మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః. ప్రెగ్నెన్సీ ప్రయత్నించేవాళ్ళు, ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అవుతున్న వాళ్ళు ఈ శ్లోకం చెప్పుకుని ఉదయాత్పూర్వం 4 నుంచి 6 మధ్య ఏదైనా ఆలయంలో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేయలేని వాళ్ళు కనీసం అక్కడ ఒక అర్ధగంట కూర్చోవాలి. తడి బట్టలతో ప్రదక్షిణం చేస్తే ఉత్తమం. పొడి బట్టలతో అయినా చేయొచ్చు, స్నానం చేసి వెళ్ళి చేయాలి. 21 ప్రదక్షిణలు చేయొచ్చు, 11 చేయొచ్చు. ఆలయాల్లో ఉండే రావి చెట్లు అయితే చాలా పురాతనమైనవిగా ఉంటాయి, చాలా పెద్దవిగా ఉంటాయి కాబట్టి అవి శ్రేష్టం. సాయంకాలం పూట చేయకూడదు, ఉదయమే చేయాలి. ఫలితం చాలా ఎక్కువగా వస్తుంది. బయట ఎక్కడ పెద్ద పెద్ద రావి చెట్లు ఉన్నా కూడా ఎర్లీ మార్నింగ్ ప్రదక్షిణ చేస్తే సేమ్ ఫలితాన్ని ఇస్తాయి. అర్ధమండలం 21 రోజులు చేయొచ్చు, వీలైతే 41 రోజులు కూడా చేయొచ్చు. ఇది మన పెద్దలు తరతరాల నుంచి చెప్తున్నదే. సో లాజిక్గా తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ రావి చెట్టు వేర్ల నుంచి హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ని మనం ప్రదక్షిణ చేసినప్పుడు మన శరీరానికి తగిలి గర్భాశయ దోషాలు ఏమన్నా ఉంటే వాటిని నివృత్తి చేస్తాయి. అలానే గర్భం నిలవడానికి సహాయపడుతుంది. హార్మోన్స్ కూడా సమతుల్యం చేస్తాయి. అందువల్ల పిల్లలు పుట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీలైతే శివాలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం కూడా చేయించుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఆయన వంశాభివృద్ధి చేస్తాడు, అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.